పాత నిబంధనలో హేబేలు రక్తము దేవునికి తీర్పు కోసము, శిక్ష కోసము మొరపెడితే, క్రొత్త నిబంధనలో హేబేలు కంటే శ్రేష్టమైన రక్త ప్రోక్షణ క్రింద ఉన్నటువంటి మన కొరకు యేసు క్రీస్తు ప్రభువారు మన క్షమాపణ కొరకు, మన పాప విమోచన కొరకు, మన పాప ప్రాయశ్చిత్తము కొరకు ఆయన సిలువలో మన కొరకు వేడుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్దామా? అందుకనే ఈరోజు మనం దీవించబడ్డాం. అందుకే శాపము మన మీదకి రాలేదు. అందుకనే మనం ఆశీర్వదించబడ్డాం. కానీ కయ్యూను ఆ దినమునే దేవుడు ఆ రక్తము మొరను విని కయ్యూను దగ్గరికి ప్రశ్నించి, నీ నిమిత్తము భూమి సారమునివ్వదన్నాడు. నువ్వు నెమ్మది లేకుండా దిగులుతో ఉంటావన్నాడు. నువ్వు దేశదిమ్మరగా ఉంటావన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దామా? హేబేలు రక్తము తీర్పును కోరితే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన రక్తము మన కోసము క్షమాపణ కోరుకున్నది. బిగ్గరగా ఎలుగెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హేబేలు రక్తం ప్రతీకారం కోసం మొరపెట్టింది కాబట్టి కయ్యూను భరించలేనంత శాపంతో శిక్షించబడ్డాడు. దేవుడు తీర్పు తీర్చాడా లేదా? భరించలేనంత. ఆయనే అంటాడు, నేను భరించలేనంత శాపం. దేవునికి స్తోత్రం చేద్దామా? యేసు రక్తం మీకోసం మొరపెడుతుంది కనుక మీ స్థాయికి మించి మీరు ఆశీర్వదించబడ్డారు కదా. శాపం మన మీద ఉందా? పాపం మన మీద ఉందా? లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తన గ్రంథం 103వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. నిద్రపోవద్దు. కీర్తన గ్రంథం 103వ అధ్యాయము 10వ వచనం. అమ్మా, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతీకారము లేదు, ప్రతిఫలము లేదు. హల్లెలూయా. పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, దోషములను బట్టి. మరి 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 కయ్యూనికి పాపమును బట్టి ప్రతీకారం ఉందా? ఉంది. హేబేలు రక్తం మొరపెట్టినప్పుడు కయ్యూను చేసిన పాపాన్ని బట్టి ప్రతీకారం ఉందా? ఉంది. హల్లెలూయా. ప్రతిఫలం ఇచ్చాడా లేదా? నువ్వు దేశదిమ్మరవుతావు అన్నాడా లేదా? కానీ నీకెందుకని లేదు? నీ పాపాన్ని బట్టి లేదా నా పాపాన్ని బట్టి, మన పాపాలను బట్టి ఆయన తగిన ప్రతిఫలం ఎందుకు ఇవ్వాలా మనకి? చెప్పాలి. మన పాపాలను బట్టి మనకు తగిన ప్రతిఫలం ఎందుకు ఇవ్వాలా? మన దోషాలను బట్టి మనకెందుకు తీర్పు తీర్చలేదు? చెప్పండి. కయ్యూనికి ఎందుకు తీర్పు తీర్చాడు? కయ్యూనికి ఎందుకు శిక్ష వచ్చింది? కయ్యూను ఎందుకు దేశదిమ్మరయ్యాడు? కయ్యూను ఎందుకు వ్యవసాయం చేస్తే సారం ఇవ్వట్లేదు? కయ్యూను కోసం భూమి ఎందుకు శపించబడింది? మరి మనకెందుకు శిక్ష రావట్లేదు? మన పాపములను బట్టి మనకు ప్రతీకారం ఎందుకు చేయట్లేదు? మన దోషాలను బట్టి మనకు ప్రతిఫలం ఎందుకు ఇవ్వట్లేదు? అంటే కయ్యూను కంటే మనం గొప్పవాళ్ళమనా? కాదు. హల్లెలూయా. మన కోసము పస్కా పశువు వధించబడింది. హేబేలు కంటే శ్రేష్టమైన రక్త ప్రోక్షణ క్రింద మనం ఉన్నాం. బిగ్గరగా ఎలుగెత్తి స్తోత్రం చెప్దామా?